సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలితా పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈ రోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 22/6/2024 శనివారం, తిథి పూర్ణిమ ఉదయం 6:38 వరకు ఉన్నది. తదుపరి బహుళ పాడ్యమి తెల్లవారు 5:14 వరకు, నక్షత్రం మూల సాయంత్రం 5:54 వరకు, తదుపరి పూర్వాషాఢ, యోగం శుక్ల సాయంత్రం 4:45 వరకు, కరణం భవ ఉదయం 6:38 వరకు, వర్జన సాయంత్రం 4:20 నుండి 5:54 వరకు, మరల తెల్లవారి 3:10 నుండి 4:43 వరకు, దుర్ముహూర్తం ఉదయం 5:32 నుండి 7:15 వరకు, రావుకాలం ఉదయం 8:55 నుండి 10:32 వరకు, అమృతకాలం పగలు 11:13 నుండి 12:47 వరకు. మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. తల్లి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. మనశ్శాంతి తక్కువగా ఉండగలదు. దూర ప్రాంత ప్రయాణాలు చేయటం ఇష్టత ప్రదర్శిస్తారు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే రామాలయ దర్శనం చేసుకున్నట్లయితే మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభరాశి వారికి చంద్రాష్టమ సమయం నడుస్తుంది కావున చేపట్టినటువంటి వ్యవహారంలో ఆలస్యము, ఆటంకాలు జరిగే అవకాశం కలదు. దగ్గర బంధుమిత్రులతోటి అభిప్రాయ భేదాలు ఉండగలవు. భుజాలు, చేతులకు సంబంధించినటువంటి సమస్యలు తలెత్తే అవకాశం కలదు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన, వీరు జంతువులకు, పక్షులకు తగిన ఆహార సదుపాయాలు, నీటి సదుపాయాలు కల్పించడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు లభించగలవు. అనుకున్న వ్యవహారాలను కూడా అనుకున్నట్లు పూర్తి చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. ఈ రాశి వారు ఈ రోజు విష్ణు ఆరాధన, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. చేపట్టినటువంటి వ్యవహారాల్లో కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా వాటిని తమ యొక్క ఆత్మవిశ్వాసంతో పూర్తి చేస్తూ ఉంటారు. రుణ ప్రయత్నాలు సఫలీకృతం, జీవిత భాగస్వామి యొక్క సహకారం తగ్గగలదు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకోవడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి సంతాన రీత్యా కొన్ని సమస్యలు ఉత్పన్నమవును. అలాగే వేసుకున్నటువంటి ప్రణాళికల్లో మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు. పెనుగులో ఉండేటువంటి వ్యవహారాలు పూర్తి చేయడంలో కొంత ఆర్థిక పరమైనటువంటి ఒడిదుడుకులు కూడా సంభవించే అవకాశం కలదు. ఈ రాశి వారు ఈ రోజు వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కన్యా రాశి. కన్యారాశి వారికి మనశ్శాంతి తక్కువగా ఉండను. గృహ వస్తువు, వాహన మూలకమైనటువంటి ఖర్చులు ఉండగలవు. తల్లి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. వచ్చిందని వచ్చినట్లు ఖర్చులను. జ్యేష్ఠులతోటి కొంత అభిప్రాయ భేదాలు అనేటువంటివి ఉండగలవు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు శివాలయ దర్శనం ప్రదోషకాలంలో చేయడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారు వృత్తిరీత్యా దగ్గర ప్రయాణాలు ఉండే అవకాశం కలదు. ఆత్మవిశ్వాసం పెరుగును. వచ్చిన దానం వచ్చినట్లు ఖర్చును. స్నేహితులు, బంధువుల యొక్క సహాయ సహకారాలు లభించగలవు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన విష్ణు ఆరాధన, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆర్థిక, కుటుంబపరమైనటువంటి విషయాల ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. కుటుంబ సభ్యుల యొక్క రాకపోకలు ఉండగలవు. అలాగే వచ్చిన దానం వచ్చినట్లు ఖర్చును. మనశ్శాంతి తక్కువగా ఉండగలదు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన, వీరు పార్వతీ పరమేశ్వరులను దర్శించడం మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగును. ఆకస్మికమైనటువంటి మార్పులు చేర్పులు చేస్తుంటారు. శిరోవ్యాధులు బాధించగలరు. ఈ రాశి వారు వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకున్నట్లయితే మంచిది. తదుపరి మకర రాశి.
మకర రాశి వారికి జీవిత భాగస్వామి యొక్క సహకారం తగ్గగలదు. శుభమూలక ఖర్చులు ఉండగలవు. మనశ్శాంతి తక్కువగా ఉండను. ఈ రాశి వారు ఈరోజు అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి స్నేహితులు, బంధువుల యొక్క సహాయ సహకారం లభించగలవు. పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయడం జరగగలదు. వృత్తి వ్యాపారం ప్రోత్సాహకరంగా నడుచును. స్నేహితుల యొక్క సహకారం లభించగలదు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు రామాలయ దర్శనం, రామాలయంలో తులసిమాలను సమర్పించడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారు వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. పేరు ప్రఖ్యాతలు పెరుగును. పెండింగ్గా ఉండేటువంటి వ్యవహారాలను కూడా పూర్తి చేస్తుంటారు. సంతానం నుంచి కొన్ని సమస్యలు ఉత్పన్నమవును. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన, అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం. అప్పుడు వచ్చే దినఫలాలతో మళ్ళీ కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.